సో నీకు ఫస్ట్ హాఫ్ లో చెప్పేశాడు 4 అలా పాస్ట్ ఏంటి అవన్నీ చెప్పేశాడు. ఎలా వాళ్ళు ప్రెసెంట్ ఎలా ఉన్నారు లైక్ ప్యాషన్ ని ఇండైరెక్ట్ స్టోరీ ఏంటంటే వాళ్ళ ప్యాషన్ ఏంటి సినిమా తీయాలి వీళ్ళందరూ కలిసి అని చెప్పేసి. బట్ ఇక్కడ ఆపర్చునిటీ ఏంటి మన రింగ్ పెళ్లి కోసం 5 లక్షలని వీడు పడుకున్నా అప్పుడు లేచి పడుకున్నాడు యాక్ట్ చేస్తాడు మళ్ళీ. అది డోర్ ఉంటుంది కదా, అరే నువ్వు ఇంత పడుకున్నా లేచి అరే ఈ డోర్ ఎట్లా క్లోజ్ అవుతుంది రా అని. ఇంకా ప్రతి సీనే ఇంకా చెప్పడమే. మళ్ళీ లాస్ట్ కి వండుకుంటారు డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్ కోసము వాళ్ళు ఆల్రెడీ వదిలేసుకున్న ప్యాషన్ ని మళ్ళీ అసలు యాక్చువల్లీ అలానే ఉంటారు. ఈడున్నాడుగా మనవాడు పెద్దోడు వివేక్, వాడి వల్ల గానీ వాడి ఇన్సెక్యూరిటీస్ వల్ల కానీ లేకపోతే దే వుడ్ హ్యావ్ అంటే అట్లీస్ట్ మేడ్ సమ్ ఫిల్మ్స్ చేసిన హార్డ్ డిస్క్ లో పెట్టుకుంటాడు. సో అలా వాడు వెళ్తాడు. ఇంకా అక్కడ అదే గ్రేట్నెస్, ప్రతి క్యారెక్టర్ ఒక ఆర్క్ ఉంటది, ప్రతి క్యారెక్టర్ ఒక రెజల్యూషన్ ఉంటది. చూడు వాడు అంతా వాడు రియలైజ్ అవుతాడు. వాట్ ఆ సాంగ్ వస్తుంది చూడు, అలా బాగుంటది. అదే బాటిల్ అంటే ఇంకా నేను ఇక్కడ నుంచి తాగను అని చెప్పేసి డీప్ ఉంది కదా. సన్ కూడా అప్పుడు సన్ సెట్ అవుతుంటది కదా, సో అది బాగుంటది. మళ్ళీ లాస్ట్ సాంగ్ లో నలుగురిది ఒక్కొక్కటి ఒక్కొక్క రెజల్యూషన్. అంటే ఉప్పిగాడి భయం అంటే వాడికి ఇచ్చేస్తాడు, ధైర్యంగా చెప్తాడు. కార్తీక్ రింగ్ ఇచ్చేస్తాడు. వాడికి మ్యారేజ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ సెటిల్మెంట్ అని అర్థమవుతుంది. వివేక్ గాడికి ఇలా ఉండకూడదు, యాటిట్యూడ్ ఉంటే కష్టం అని వాడు మానేస్తాడు, తావుడు మానేస్తాడు. ఈ కౌశిక్ గాడు అయితే వాళ్ళ అక్క వాళ్ళకు కొడుకుని చెరగొడుతుంది స్టేషన్ ఆడుకుంటూ. అది మొత్తం సినిమాకి అయితే కానీ గ్రేట్ రా సినిమా. ఒక యూత్ వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటే ఈ నగరానికి ఏమైంది ఇస్ అన్ ఎమోషన్. సూపర్ మూవీ. Encourage new talent, please.